ముఖ్యమైనటువంటి విషయమైనది. ముఖ్యంగా దేవుడు ఆనందించే విషయము, అలాగనే దేవుడు ఎవరిని ఎన్నుకుంటారు అనే విషయాన్ని మనం చూద్దాం. 146వ కీర్తనలో 6వ వచనాన్ని మనం చదివి ఈరోజు వర్తమానానికి మనం పెడదాం. కీర్తనలు 146వ కీర్తన 6వ వచనం. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు, ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు. థ్యాంక్ యూ బ్రదర్. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సృష్టిని సృజించిన సృష్టికర్త అయిన దేవా, ప్రభువా, మీరు మాతో మాట్లాడండి. మా మనస్సులకు, మా హృదయాలకు మీరు మాత్రమే తెరవ చేసి ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో మేము ఆ సంగతిని చూడడానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. ఈ సమయంలో మీరు మాత్రం మాట్లాడండి ప్రభువా. మేము మాట్లాడితే మరి మనుషులకు అర్థం అవ్వకపోవచ్చు, కానీ ప్రభువా మీరు మాట్లాడితే అయినా ఎంతో చక్కగా అర్థమవుతుంది కనుక మా అందరితో మీరు మాట్లాడమని మాకు సహాయం దయచేయమని, ఏక మనస్సు ఏక భావము కలిగి కేవలం ఈ యొక్క వాక్యం పట్ల దృష్టితో ఉండడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మనము కీర్తన భాగంలో మన సహోదరులు వివరించారు కదా, సందీప్ బ్రదర్. సో అదే వచనాన్ని దేవుడు ఎందుకు వినియోగించాలో నాకు తర్వాత చెప్తాను మీతో. నా దేవుడు నాకు ఎందుకు ఆ యొక్క మోటివేషన్ ఇచ్చారని. కానీ ఇందులో ఒక భాగాన్ని మనము తీసుకొని ఆ అంశాన్ని చదువుకుందాం. ఈ 6వ వచనంలో మనం చూస్తే ఆయన అంటే యెహోవా ఆకాశాన్ని భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించిన వాడు అని చెప్తూ, ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు, ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు అని చెప్తూ కింద ఏ విషయాల్లో ఆయన మాట తప్పడు అని కొన్ని ఉదాహరణలు ఇచ్చాడు. అయితే ఎందుకు ఈ విషయాన్ని ఈరోజు మనం చర్చించుకుంటున్నామంటే, హీ ఈజ్ ఏ ఫెయిత్ఫుల్ గాడ్. Faithfulness of God is the topic of today's message. Faithfulness of God. దేవుని యొక్క నమ్మకత్వము. సో అది ఆ నమ్మకత్వం అనేది ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ హిస్ క్యారెక్టర్. ఈ విషయాన్ని మనము యెషయా 49:7 వచనంలో చూడవచ్చు. ఒకసారి మనం ఆ వచనాన్ని చూద్దామా? యెషయా గ్రంథము 49వ వచనం, అధ్యాయము 7వ వచనం. యెషయా 49:7. ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడునకు యెహోవా మనుషుల చేత నిరాకరింపబడిన వాడను, జనులకు అసహ్యుడును, నిర్ణయాత్మల సేవకుడునకు వారితో ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. యెహోవా నమ్మకమైన వాడనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకొననియు రాజులు గ్రహించి లేచెదరు, అధికారులు నీకు నమస్కారం చేసెదరు అని యెహోవా అలాగ సెలవిస్తున్నాడు. యెహోవా నమ్మకమైన వాడు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు, రాజులే నిన్ను నన్ను అందరినీ ఏర్పరచుకున్నాడు. ఇట్ ఈస్ ఎ డివైన్ క్యారెక్టర్ ఆఫ్ గాడ్ హిమ్సెల్ఫ్. సో ఆయన మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని కూడా ఆ నమ్మకత్వాన్ని బట్టే పిలుచుకున్నాడు. ఆయన నమ్మదగిన దేవుడు. ఎందుకు అంటే ఆయనలో ఎరుగను లేదా ఆయన స్వభావానికి మించినది లేదా ఆయన స్వభావానికి విరుద్ధమైనది ఏది లేదు. అది మనము ఈ 2వ తిమోతి గ్రంథం, కొంచెం ఈరోజు ఎక్కువ వచనాలని తీస్తే ఎందుకు ఇబ్బంది పడకండి, కొంచెం ఎక్కువ వచనాలే తీయడానికి సమయంలోనే ముగించడానికి ప్రయత్నం చేద్దాం. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో కూడా ఇదే మాట ఉటంకిస్తూ ఉంటాడు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో 2వ అధ్యాయం 13వ వచనంలో ఆయన స్వభావం ఏంటో మళ్ళా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ నేను చదువుతాను. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, ఆయన తన స్వభావములకు విరోధముగా ఏది చేయలేడు అని పుట్టినట్లో. రెండవది, ఆయన తన్ను తాను ఎరుగనలేడు అనేది.
సో అది ఆయన యొక్క స్వభావం. ఆ నమ్మకత్వము అనేది ఆయన యొక్క స్వభావం. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ అండి. ఎందుకంటే ఆయన నమ్మకత్వాన్ని బట్టే మనకు అందరికీ కూడా సేవకులను ఏర్పాటు చేశాడు. మనం ఈ విధంగా రక్షింపబడ్డామంటే మనం సువార్త వినడం ద్వారా ఆ సేవకులను కేవలం తన యొక్క నమ్మకత్వాన్ని బట్టే ఏర్పాటు చేసుకున్నాడు. సో ఆయన యేసుక్రీస్తు వారి లేదా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నమ్మకత్వాన్ని చూశాక మరికొంతమంది సేవకులు నమ్మకంగా సేవ చేశారు. వారిని మనం ఈరోజు చూడబోతున్నాం. ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్ అండ్ అడిషనల్లీ వీఆర్ గోయింగ్ టు లుక్ అట్ ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. ఎలా సేవకులుగా పిలువబడినటువంటి వారు ఫెయిత్ఫుల్గా ఉండాలి, ఎంతమంది ఉన్నారు, సమయాన్ని బట్టి 2-3 ఉదాహరణలతో మనం ముగించుకుందాం. సో ఈ నమ్మకత్వము అనేది మనం అర్థం చేసుకోవాలి అంటే చిన్నపిల్లలు కూడా చెప్పే ఒక జవాబును లేదా ఒక ప్రశ్నను వేస్తారు. మన బైబిల్ని ఎన్ని భాగాలుగా విభజించారు చిన్నపిల్లలు? హలో కిడ్స్, బైబిల్, పూర్తి బైబిల్, కంప్లీట్ బైబిల్ని ఎన్ని భాగాలు విభజించారు? వెరీ గుడ్, 2 భాగాలు. దాన్ని తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ చెప్తావా? ఫస్ట్ పార్ట్ పాత ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్ అంటాం. 2 విభాగాలు. ఇంగ్లీష్లో టెస్ట్మెంట్ అని, తెలుగులో నిబంధన అని ఉంటుంది. ఈ నమ్మకత్వము అది ఇది. టెస్ట్మెంట్ అనేది, కోవెనెంట్ అనేది సినానిమ్స్, పర్యాయ పదాలు. నమ్మకత్వము, టెస్ట్మెంట్, నిబంధన అనేవి పర్యాయ పదాలు. మీకు ఇంకా వివరంగా అర్థం అవడానికి ఒక ఉదాహరణ చెప్తాను. కాంట్రాక్ట్ అనే పదం విన్నారు కదా. ఒక 2 వ్యక్తులు లేదా 2 సమాజం చెందిన వాళ్ళు 2 కూటములు కాంట్రాక్ట్ చేస్తాయి. రోడ్ కాంట్రాక్ట్ ఉదాహరణ తీసుకుందాం. ప్రజల దగ్గర నుంచి ట్యాక్స్ వసూలు చేసిన డబ్బుని కొంతమంది కాంట్రాక్టర్స్కి ఇస్తారు, అంతే కదా. డబ్బు ఇస్తాం, మీరు పని చేసి పెట్టండి. ఇట్స్ ఏ కాంట్రాక్ట్ బిట్వీన్ 2 people ఆర్ 2 systems. సో ఇద్దరు కూడా బెనిఫిట్ పొందుకుంటారు, ఏ ఒక్కరు చేయకపోయినా ఇబ్బంది. అది కాంట్రాక్ట్. కానీ కోవెనెంట్ అనేది అలా కాదు. కోవెనెంట్ అనేది ఇద్దరి మధ్య జరిగిన, 2 వ్యక్తులకు, 2 సమాజాలకు లేదా 2 వ్యవస్థలకు మధ్య జరిగిన, లేదా దేవునికి ప్రజలకు మధ్య జరిగిన, ఇద్దరిలో దేవుడు నమ్మకమైన వాడు. సో హీ ఈజ్ ఫెయిత్ఫుల్. మనం చేయకపోయినా దేవుడు చేస్తాడు. అది కవెనెంట్కు ఉన్నటువంటి అర్థం. ఏంటంటే, లేదు వివాహ వ్యవస్థ తీసుకుందాం. వివాహ వ్యవస్థ కూడా ఇట్స్ ఏ మ్యారేజ్ కవెనెంట్, కాంట్రాక్ట్ కాదు. లోకంలో ఉండే వాళ్ళకి అది ఒక కాంట్రాక్ట్ అయి ఉండొచ్చు, కానీ మ్యారేజ్ అనేది క్రైస్తవులలో ఇట్స్ ఏ కవెనెంట్. ఒక్కోసారి మ్యారేజ్ వ్యవస్థలో, వివాహ వ్యవస్థలో సమస్యలు వస్తాయి. రావు అని చెప్పిన బైబిల్ బోధకులు లేరు. వివాహ వ్యవస్థలో శ్రమలు వస్తాయి, వాక్యంలోనే ఉంది కనుక. 1 Corinthians 7 ప్రకారం శ్రమలు వచ్చినప్పుడు ఇద్దరిలో ఒకరు ఖచ్చితంగా నమ్మకంగా ఉంటేనే ఆ వివాహ వ్యవస్థ నిలబడుతుంది. ఇద్దరూ లాగారనుకోండి, పట్టు తెగిపోతుంది. సో నమ్మకత్వం అనేది అక్కడ అవసరం. సో దేవుని లక్షణం, ముఖ్యంగా ఈ నమ్మకత్వం అనేది దేవుని లక్షణం. ఈ లక్షణం దేవుణ్ణి అనుసరించే వారిలో ఖచ్చితంగా కనిపిస్తుంది. సో ఇది స్వభావ సిద్ధంగా మనుషులకు లేదు. ఇప్పుడే మనం 2వ తిమోతిలో చదివాం, మనము నమ్మతగని వారము. వీఆర్ నాట్ ఫెయిత్ఫుల్ అలాంగ్. మనం ఎట్టి పరిస్థితుల్లో ఎట్ ఆల్ విల్ నాట్ బి ఫెయిత్ఫుల్ ఎట్ ఆల్. బట్ God alone faithful, because it is the intrinsic character of his divine nature. అది ఆయన దైవత్వంలో ఉన్నటువంటి స్వభావము. ఆ ఫెయిత్ఫుల్నెస్ అనేది అది ఆయన క్యారెక్టర్లో ఒక భాగమైనది కనుక అది మనం చూస్తున్నాం. అది చాలా గొప్పది అని, అది చాలా చక్కగా విస్తారంగా వచనాలు ఉన్నాయి, కానీ నేను త్వరగా ముందుకు పెడతాను. సో ఈ ఫెయిత్ఫుల్నెస్ అనేది చాలా చాలా అవసరం. ఎందుకు అంటే, సేవ జరగాలి అన్నా, లేదా ఒక చిన్న సంఘముగా పిలువబడుతున్నటువంటి కుటుంబం నడవాలి అన్నా నమ్మకత్వం అవసరం. నమ్మకమైనటువంటి పరిచారకులు దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. అండ్ ఇట్ షుడ్ బి ఎగ్జిబిటెడ్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ ది లార్డ్.
అంటే దేవుని సేవలో కొనసాగించాలి లేదా కొనసాగించబడుతున్నప్పుడు ఈ నమ్మకత్వం అనేది ఖచ్చితంగా కనబడుతుంది. మత్తయి సువార్తలో 24వ అధ్యాయము 45వ వచనంలో మనం చూద్దాం. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టడానికి వారిపైన వచ్చిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైన దాసుడెవడు అని మనం చూస్తున్నాం. యజమానుడు మన దేవుడు, తన ఇల్లు ఇది చర్చ్, సంఘము, తన సంఘము తన ఇల్లు. ఆ ఇంట్లో తగిన వేళ అన్నం పెట్టాల్సిన సమయంలో అన్నం పెట్టే నమ్మకమైన బుద్ధి కలిగిన దాసుడు, సర్వీస్ చేయగలిగే దాసుడు ఎవరున్నారా అని దేవుడు చూస్తున్నాడు మత్తయి 24:45 వర్షం ప్రకారం. సో ఇది దేవుని యొక్క సేవలో ప్రాముఖ్యమైనది. అంటే నమ్మకమైనటువంటి దేవునికి ఆ గుణగణం కలిగినటువంటి నమ్మకమైనటువంటి దాసుడు తన ఇంటి పైన అధికారాన్ని కలిగి ఉంటాడు అని చెప్పుకోవచ్చు ఇంకో విధంగా. సో ఈ నమ్మకమైనటువంటి దాసులు చాలా మంది మనకు కనపడతారు. వీరు చాలా చాలా గొప్ప పనులు చేస్తారు అని. అండ్ ఈ నమ్మకమైన వారు కనపడతారా అనే ప్రశ్న కూడా సామెతల గ్రంథంలో మనం చూస్తాం. 20వ అధ్యాయం 6వ వచనంలో మనం చూద్దామా ఒకసారి. దయచూపు వానికి కలుసుకొనుట అనేకులకు తటస్థించును, నమ్ముకొనదగిన వాడు ఎవరికి కనబడును అనే ఒక క్వశ్చన్ వేస్తూ, అంటే నమ్ముకొనదగినటువంటి వాడు చాలా తక్కువ, వెరీ రేర్. A faithful man is very rare. Because మనం ఇందాక చదివిన వాచనంతో మనమందరం కూడా సిన్ఫుల్ నేచర్లో వీఆర్ నాట్ ట్రస్ట్వర్ది, యు ఆర్ నాట్ ఫెయిత్ఫుల్ ఎట్ ఆల్. మనం పాపంలో ఉన్నప్పుడు మనం ఎప్పుడూ కూడా నమ్ముకొనదగిన వారం కానే కాదు. అందుకే ఈ ప్రశ్న ఉద్దేశించింది, నమ్ముకొనదగిన వాడు ఎవరికి కనపడతారు అనే ప్రశ్న. అండ్ ఈ యొక్క నమ్మకత్వం అనేది చాలా ఆశీర్వాదకరమైనది కూడా. ఆ నమ్మకత్వంలో ఉన్న ఆశీర్వాదాలు 1-2 చూసి మనం ముందు పెడదాం. ఇదే సామెతల గ్రంథంలో ఇంకొక 8 అధ్యాయాలు, అంటే 28వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తే ఈ మాట ఉంటుంది. సామెతల గ్రంథం 28:20 వచనం, 28వ అధ్యాయం 20వ వచనం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు ఆతురపడేవాడు శిక్షణందకపోడు. థ్యాంక్ యూ బ్రదర్. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. సో మనమైతే గతంలో నమ్మతగని వాడు. సో అలా నమ్ముకొనదగిన వాడు ఎవరైనా ఉన్నాడా, లేదా నమ్మకమైనటువంటి బుద్ధిమంతుడైనటువంటి దాసుడు ఎవరైనా ఉన్నాడా అని యజమానుడు వెతుకుతున్నప్పుడు దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం లేదా దేవుడిచ్చేటువంటి రివార్డ్ ఏంటంటే, అలా ఫెయిత్ఫుల్గా ఉంటే నేను ఒక రివార్డ్ ఇస్తా. సో ఆ నమ్మకంగా ఉంటే వారికి దీవెనలు మెండుగా కలుగుతాయి. ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంటుంది, నేను చదువుతున్నాను. A faithful man shall abound with blessings. Abundance, blessings లో abundance, విరివిగా విస్తారంగా బ్లెస్సింగ్స్ ఇస్తాడు దేవుడు అనేది KJV వర్షన్. A faithful man shall overflow with blessings అని MKGVలో ఉంది. A faithful man shall overflow with blessings. That means blessing after blessing. But if you are faithful to God, if you are faithful enough to God alone, so it's a covenant. అదొక నిబంధన అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనమైతే తప్పిపోయేవారం, మనమైతే నమ్మకంగా ఉండలేని వారం. కానీ దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు, దేవుని ఇంకా తెలుసుకుంటూ ఉన్నప్పుడు ఆ యొక్క లక్షణం మనం కూడా ఆపాదించుకుంటాం లేదా నేర్చుకుంటాం. ఆ స్వభావంలోనికి రూపాంతరము అనుభవంలోనికి వస్తూ నమ్మకమైన వారిగా మారుతాం. ఇది దేవుడు ఇచ్చేటువంటి మంచి ఆశీర్వాదం. అలా నమ్మకమైన వారిగా మారినప్పుడు ఒక దాని వెంట ఒకటి ఆశీర్వాదాలు. ఈ లోకంలో ఆశీర్వాదాలుగా కనపడకపోవచ్చేమో, ఈ లోకపు ఆశీర్వాదాలు మనకు దేవుడు అనుమతి ఇవ్వకపోవచ్చేమో, కానీ పరలోక సంబంధమైనవి, పై సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు తప్పక ఇస్తాడు. సో ఎ ఫెయిత్ఫుల్ మ్యాన్ షల్ ఓవర్ఫ్లో విత్ బ్లెస్సింగ్స్ అని మనం చూస్తున్నాం.
సో ఇలా ఈ ఫెయిత్ఫుల్ మ్యాన్ని లేదా నమ్మకమైనటువంటి మనుషుల్ని వెతకడానికి దేవుడు చూస్తున్నాడు, దొరుకుతారని చూస్తున్నాడు. అలా నమ్మకమైన ఉద్యోగం మనకు ఉంది. సో ఇట్స్ ఏ గ్రేట్ ప్రివిలేజ్ కదా, గొప్ప ప్రివిలేజ్ అది యాక్చువల్లీ. దేవుడు సర్వలోకానికి అధిపతి, ఆయన నమ్మకమైన వాడు. ఆయనలాగా నమ్మకంగా పనిచేసే ఒక దాసునిలాగా ఆయన మాట వింటూ ఆయన చెప్పేది చేసేటువంటి దాసుని కోసం ఎదుగుతున్నాడు. మత్తయిలో మనం చూసాం. సో అలా చేస్తే వారికి దీవెనలు మెండుగా కలుగుతాయి, అబండెంట్ బ్లెస్సింగ్స్. సో ఇట్స్ ఎ గ్రేట్ జాబ్ సీకర్స్కి మంచి ఆపర్చునిటీ. రైట్. సో దేవుని దగ్గర ఒక జాబ్ ఉంది, అదేంటంటే యూ షుడ్ బి అ ఫెయిత్ఫుల్ మ్యాన్. అది నీ ఇంట్లో ఒక చిన్న పిల్లవాడిగా ఉంటే తల్లిదండ్రులకి నమ్మకంగా ఉండాలి. ఎలా ఉండొచ్చు? తల్లిదండ్రులు చెప్పే ప్రతి మాట వినడం ద్వారా. దొంగలించద్దు అంటాడు తల్లిదండ్రులు, అతిగా అరవద్దు లేదా ఎక్కువ అల్లరి చేయొద్దు అంటాడు. నమ్మకంగా ఉంటే చాలు. ఎలా నమ్మకం కలుగుతుందండి? ఒకసారి ఆలోచించారా ఎప్పుడైనా? నమ్మకత్వం లేదా ఒక వ్యక్తి పైన నమ్మకత్వం అనేది ఎలా ఏర్పడుతుంది అని అంటే జస్ట్ బికాస్ ఆఫ్ ఒబీడియన్స్ టు దేర్ వర్డ్స్. దేవుని మాట వినటం వల్ల దేవునికి ఇతడు నా మాట వినేవాడు అని దేవునికి నమ్మకం కలుగుతుంది. మనం నమ్మకమైన వారిగా ఏర్పడుతుంది. ఎప్పుడైనా కంపేర్ చేశారా? సౌలుని దావీదుని పక్క పక్కన పెడితే దావీదు వ్యభిచారం చేశాడు, సౌలు చేశాడా? బైబిల్లో ఉందా? లేదు. దావీదు దేవునికి వ్యతిరేకంగా ఒక నరహత్య చేయించాడు. వీడు నరహత్య చేశాడా? దేవుడు వ్యతిరేకంగా చేయాల. అండ్ దావీదు దేవునికి వ్యతిరేకంగా కౌంట్ చేసే అంటే తన సోల్జర్స్ ఆర్మీని, తన ప్రజల్ని కౌంట్ చేయడం అనేది పెద్ద పాపంగా మనం బైబిల్లో గమనించవచ్చు. సో ఇలా సౌలు చేశాడా? కానీ సౌలును తృణీకరించి దావీదుని ఎంచుకోవడం ఏంటండి? ఎందుకు? దేవుని మాట వినే హృదయం దావీదులో ఉంది. పాపాలు చేసినా దేవుని యొక్క మాట వినాలనే ఆశ, తృష్ణ తన యొక్క హృదయంలో ఉంది. అందుకే దావీదుకి ఇచ్చినటువంటి బిరుదేంటి? దేవుడు దావీదు నా హృదయానుసారుడు. సో దేవుని యొక్క మాటను వినేవాణిని దేవుడు నా నమ్మకమైన వాడు, నాకు నమ్మకమైనటువంటి సర్వెంట్, సేవకుడు అని పరిగణిస్తాడు, ఎంచుతాడు. కానీ సౌలు అలా వినలేదు. 2 సార్లు ఛాన్స్ ఇచ్చి చూశాడు కదా. పోయి చంపేసి మొత్తాన్ని నరికేసి రారా బాబు అంటే కొంతమందిని మిగిలి చేసి వస్తాడు. అదేంటి బాబు నువ్వు అలా చేసేవారంటే, అది నా కోసం కాదు దేవుని కోసం అని అంటాడు. రెండోసారి యాజకుడు అర్పించాల్సినటువంటి ఆ బలి విషయంలో సమూయేలు రాకముందనే అర్పించేస్తాడు. అండ్ తను దేవుని మాట కాదు, ఒక పదవి కొరకు మాత్రమే చూస్తాడు. ఈ రీసెంట్గా మన సోదరుడు కూడా దీన్ని ఇక్కడే మన సహోదరు ఎవరు చెప్పారు నాకు గుర్తులేదు, బట్ చెప్పబడినటువంటి విషయాన్ని మరలా రిపీట్ చేస్తున్నారు, రిక్రియేట్ చేస్తున్నారు. సో దేవుని మాట విన్నప్పుడు మాత్రమే, లేదా తల్లిదండ్రులకు పిల్లలు వింటున్నప్పుడే వాళ్ళపైన నమ్మకం కలుగుతుంది. లేదంటే పిల్లల పైన నమ్మకం ఏర్పడుతుందా అంటే తల్లిదండ్రులకి నాలెడ్జ్ చెప్తాము. అలాగనే ఒక యువకుడు లేదా యవనుడు తన తల్లిదండ్రులకు దేవునికి లోబడే వారిగా ఉంటేనే నమ్మకమైన వాడుగా ఉంటాడు. లేదా ప్రతి మాటను ప్రభునందు ప్రతి మాటను విన్నప్పుడు మాత్రమే నమ్మకమైన వాడిగా ఉంటాడు. కనుక మనం ముందుకు వెళదాం. ఇలా ఉదాహరణలు కొన్ని ముందు చూసేసి వెళదాం. ఆ బ్లెస్సెడ్నెస్ నుంచి మనం చూసాం, దాని యొక్క డిఫికల్టీ ఆఫ్ ఫైండింగ్ ఫెయిత్ఫుల్ మ్యాన్ చూసాం. ఇట్స్ ఎ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ సెయింట్స్. పరిశుద్ధులుగా పిలువబడినటువంటి వారిలో ఈ లక్షణం కనపడుతుందని మనము ఒక వచనాన్ని లేదా 2 వచనాన్ని మనం చూద్దాం. ఇది విశ్వాసులు అన్నట్లుగా ఎఫెసీ పత్రిక 1:1 ఉంది. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో అయితే మాత్రము అందులో ఇంగ్లీష్లో బాగుంటుంది, తెలుగులో కృప అన్న పదం వినియోగించబడింది. బట్ గ్రీక్ పదం ఆ యొక్క రూట్ పదానికి మాత్రం ఒకటే పదం వాడబడింది. సో మనం ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనాన్ని చదివి మనం ముందుకు వెళ్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక
పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు ఎఫెసులో ఉన్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందున్న విశ్వాసులను అయిన వారికి శుభమని చెప్పి రాయనది. అక్కడ కూడా వాడబడినటువంటి పదం ఏంటంటే ఫెయిత్ఫుల్ లేదా బిలీవింగ్ అనే ఇంగ్లీష్లో వాడబడింది. కానీ రూట్ వర్డ్ మాత్రం ఖచ్చితంగా పిస్టాస్ అనే పదాన్ని వాడడం జరిగింది. అంటే ఒకే పదం, ఆ ఫెయిత్ఫుల్నెస్ అనే రూట్ పదం, అదే మూల పదం ఏదైతే ఉందో అదే పదాన్ని వాడడం జరిగింది. అండ్ మనకి చివరి పుస్తకంగా లేదా ప్రకటన గ్రంథంలో కూడా ఈ మాట ఉంటుంది. 17వ అధ్యాయం 14వ వచనంలో, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం, మీరు గొర్రెపిల్లతో యుద్ధం చేతురు, కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై జాగ్రత్త వినండి, నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును. మన రాజు, మహిమగల రాజు తనతో కొంత సైన్యాన్ని తీసుకొని వస్తున్నప్పుడు ఆ సైన్యంలో ఉన్న లక్షణం ఏంటి అంటే తనతో ఉన్నవాడు పిలువబడ్డవారు, ఏర్పరచబడ్డవారు, నమ్మకమైన వారు. దే ఆర్ ఫెయిత్ఫుల్ టు ద లార్డ్. దట్స్ వై గెట్ విక్టరీ. దేవుని వాక్యం ఒకటి చెప్తున్నప్పుడు యవనస్తుడికి, యవనచం నుండి పారిపో అని చెప్తున్నప్పుడు పారిపోకపోతే నమ్మకమైన వాడు కాదు. ఒక తల్లిదండ్రులు కావచ్చు, లేదా పెద్దవారు కావచ్చు, యవనులు కావచ్చు, ముసలివారు కావచ్చు, సేవకులు కావచ్చు, దేవుడు చెప్పింది చేయకపోతే వారు ఆ సమయానికి నమ్మకమైన వారు కాదు. ఒకవేళ నమ్మకమైన వారిగా ఉంటే విక్టరీ మనదే కాదు, ప్రభువుది కూడా. అదే కదా ఇప్పుడు మనం చదివింది ప్రకటన 17:14. సో మనం నమ్మకంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ జయం మనకు మాత్రమే కాదు, దేవునికి కూడా జరుగుతుంది. యవనేచ్ఛలను జయిస్తారు, జయించిన వారు దుష్టుని జయించారు అనే ఒక మంచి టెస్ట్ మోని పొందుకున్నారు కొంతమంది యోహాను సేవకుని ద్వారా, లేదా అపోస్తలుడైన యోహాను ద్వారా. మీరు దుష్టుని జయించారు అనేటువంటి ఆ యొక్క మంచి సాక్ష్యాన్ని పొందుకునేటువంటి యవనులు మనలో కూడా వచ్చినగాక. దేవుని ఆ యొక్క ప్రేరేపణ ప్రకారం, దేవుని యొక్క పిలుపు ప్రకారం, దేవుని మాటల ప్రకారం నడుచుకునే యువత మనలో కూడా ఇంకా లేచినగాక. అండ్ మనం ముందుకు వెళ్దాం. ఆ విధంగా యోసేపును మనం చూద్దాము. యోసేపు మనకు తెలుసు ఎక్కడెక్కడ నమ్మకంగా ఉన్నాడో ఉదాహరణలు మనందరికీ తెలుసు. జెనసిస్ ఆదికాండం 39వ అధ్యాయం ఒకసారి కూడా. నమ్మకంగా ఉన్నప్పుడు యజమానులు తన దాసులకి అప్పు చెప్తారు అనడానికి ఇదొక ఉదాహరణ. 39వ అధ్యాయం జెనసిస్ ఆదికాండం 39వ అధ్యాయాన్ని మనం చూస్తే అక్కడ ఉదాహరణలు ఏంటి, అక్కడ జరుగుతున్నటువంటి సంఘటన ఏంటి మనందరికీ తెలుసు. చెరసాల్లో ఉన్నాడు యోసేపు. చెరసాల్లో వేయబడినప్పుడు ఆ చెరసాల అధిపతి ఆ ఖైదీలందరినీ కూడా యోసేపు చేతికి అప్పచెప్పాడు. సో యోసేపులో కూడా ఆ అధిపతి చూసింది ఏంటో తెలుసా? హీఈస్ ఎ ఫెయిత్ఫుల్ మ్యాన్. సో ఈవెన్ ఇంప్రిజన్మెంట్ లో ఉన్నా కూడా దేవుడు అతనికి తోడై ఉన్నాడు. దేవుడు లక్షణమైనటువంటి నమ్మకత్వం అతనిలో ఉంది అని చెరసాల అధిపతి చూసిన వెంటనే ఇంకా మొత్తం అప్పచెప్పేశాడు. ఇంకా దాన్ని మొత్తం విచారణ చేయకుండా, దేన్ని కూడా విచారణ చేయకుండా అతను చేసేదంతా కూడా యోసేపు చేతికి అప్పచెప్పేశాడు. సో a master will give the entire thing to the servant if the servant is faithful. మన దేవుడు మనకు మాస్టర్, యజమానుడు. మనం సేవకులం, దేవుడిని సేవించేవారు. మనం గనక నమ్మకమైన వారిగా ఉంటే తన యావత్తు, తన స్వాస్థ్యం అంతా కూడా మనకు అనుభవిస్తారు. ఇక్కడ కూడా మనం ఆ సామెతలో ఉన్నటువంటి
నమ్మకమైన వారికి మేలు మెండుగా కలుగును అనే వచనాలు. ఇక్కడ కూడా ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ దాట్ ప్రామిస్ is also can be seen in the life of Joseph. సో నమ్మకంగా ఉండటం వల్ల యోసేపు ఆ చెరసాలలో ఉన్నా కూడా ఆ అధిపతి యోసేఫ్కి అప్పచెప్పేశారు మొత్తం. దేని గురించి విచారించాల. సో ఇది ఉదాహరణ నెంబర్ 1. యోసేపు నమ్మకంగా ఉన్నాడు. మరి అంత మాత్రమే కాదు, యోసేపు మనం ఇంకా చూస్తే ముందుకు ఆ యొక్క 41 లేదా 42, 43 వచనాల కన్నా ముందు అధ్యాయాల్లో కూడా మనం చూస్తాం. తన యొక్క ఫరో పోతిఫర్ అనేటువంటి అధికారి ఇంట్లోకి వస్తాడు కొంతకాలం తర్వాత. అండ్ మనందరికీ తెలిసిన విషయమే. రోజు మాట్లాడుతూ వస్తూ ఉంటుంది ఆ పోతిఫర్ యొక్క భార్య. తనతో పాపం చేయమని ప్రేరేపిస్తూ ఉంటుంది, కానీ ఆ పాపాన్ని చేయకుండా పారిపోతాడు. సో నమ్మకంగా ఉన్నప్పుడు, దేవునికి నమ్మకంగా ఉన్నప్పుడు మనము ఎక్కడ తప్పటడుగు వేయం మనం చూడవచ్చు యోసేపులో కూడా. మరి నమ్మకంగా ఉన్నప్పుడు మరొక వ్యక్తిని మనం చూద్దాం. రెండవ వ్యక్తిగా చాలా చక్కగా దేవునితో క్లియర్ కట్గా సాక్ష్యం పొందినటువంటి వ్యక్తి మన మోషే గారు, మోసెస్. అతనికైతే ఈ విధంగా ఉంటుంది. నంబర్స్ సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూద్దాము. నంబర్స్ సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అనే మాట ఉంటుంది. మోషేను గురించినటువంటి మాట దేవుడు చెప్తున్నటువంటి చక్కటి మాట. అతని ఇల్లంతటిలో, దేవుని ఇల్లంతటి అంటే దేవుని ఇల్లు అంటే దేవుడు ఎంచుకున్న ఇల్లు ఇశ్రాయేలు సమాజం. ఆ ఇశ్రాయేలు సమాజం అంతట్లో కూడా నమ్మకంగా చెప్పిన మాట చేసే వ్యక్తి అప్పటికి ఆ రోజుల్లో మోషే. అండ్ ఇదే మాటను హెబ్రీ పత్రికలో కూడా మనం చూస్తాం. 3వ అధ్యాయం 2వ వచనంలోనూ 5వ వచనంలో కూడా దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉండినట్లు అన్నట్టుగా యేసుక్రీస్తు వారిని గూర్చి కూడా చెప్పబడింది అక్కడ. ఈయన కూడా తన్ను నియమించిన వారికి నమ్మకంగా ఉండెను అని యేసుక్రీస్తు వారిని గూర్చి. అండ్ ముందు చెప్పకూడదు 5వ వచనంలో, హెబ్రీ 3:5లో ముందు చెప్పబో సంగతులకు సాక్షాత్గా మోషే పరిచారకుడు అయి ఉండి దేవుని ఇల్లంతట్లో నమ్మకంగా ఉండెను అని మోషేని గురించి 3 సార్లు మనం చూస్తున్నాం. ఒకే టెస్టిమోనీ 3 times ఫ్రమ్ గాడ్ ఇన్ ద స్క్రిప్చర్. ఒక వ్యక్తిని నమ్మకమైన వాడు, ఈజ్ అ ఫెయిత్ఫుల్ మ్యాన్ అని 3 సార్లు మనం చూస్తున్నాం. సో దేవుని యొక్క సేవకులకు లేదా దేవుని చేత ఎంచుకోబడిన వ్యక్తులకు కనపడేటువంటి లక్షణం ఈ యొక్క ఫెయిత్ఫుల్నెస్, నమ్మకత్వం. ఈ ఫెయిత్ఫుల్నెస్ అనేది దేవునితో సహవాసం చేస్తున్న కొలది, ఆ విశ్వాసంలో ఎదుగుతున్న కొలది, ఆ విశ్వాసపు మాటలు, ఆ దేవుడి మాటలు వింటున్న కొలది దేవుడు ఏం చెప్తున్నాడో అది చేయాలనే లక్షణం లేదా ఆ యొక్క ఆశ నీలో కలుగుతుంది. అలా నువ్వు చెప్పిన మాట ప్రతిసారి కూడా వింటున్నప్పుడు దేవుడు నీ పైన మంచి అభిప్రాయాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. దేవుడు నీకు తన స్వాస్థ్యాన్ని లేదా తను ఉద్దేశించిన విషయాలపై నేను అధికారాన్ని పెడతాడు. సో నమ్మకమైన వారిని కనుగొనడం చాలా కష్టం. ఈ రోజుల్లో నమ్మకమైన వారు ఉన్నారా? ఎన్ని మోసాలు కదా, ఎన్ని కుట్రలు, ఎన్ని దగాకోరులు విషయాలు జరుగుతున్నాయో, మోసాలు ఎక్కువ జరుగుతున్నాయి. అండ్ ఈ అంత్యదినాలు ఎక్కువ జరుగుతాయి, ప్రేమ తక్కువ అయిపోతుందని మనం కూడా ప్రభువారు చెప్పారు. సో నమ్మకమైన వారికి చాలా డిమాండ్ ఉంది. సో బీ ఫెయిత్ఫుల్ మ్యాన్. సో నేను ప్రోత్సహించే విషయం ఏంటంటే, అది మీరు ఎక్కడైనా సరే ఇది ఉపయోగపడేది. ఇది కేవలం దేవుని సేవకు సంబంధించి మాత్రమే కాదు. మీరు ఉద్యోగంలో ఉన్నారు, మీ యజమానుడు చెప్పింది మీరు చేస్తున్నారంటే యజమాని దృష్టిలో మీరు నమ్మకమైన వారు. ఎప్పటి వరకు అంటే అది దేవుని ఉద్దేశాలను కాకుండా లేదా దేవుని ఉద్దేశాలను ధృవీకరించేదిగా లేనంత వరకు మీరు వినచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చార్టెడ్ అకౌంట్ ఉన్నారు సేవకులు లేదా క్రైస్తవులు అనుకున్నాం. ట్యాక్స్
కట్టాల్సినంత కట్టకుండా కొంచెం చీట్ చేయి లేదా మార్చేసే అకౌంట్స్ అన్నారు అనుకోండి, అప్పుడు ఎలా ఉండాలి? పిస్టల్ తీసుకొచ్చి నీ హెడ్ పై పెట్టాడు, బ్లాంక్ పాయింట్ దగ్గర పెట్టాడు, రాస్తావా రాయవా, సైన్ చేస్తావా చేయాలి, ఏం చేయాలి? యూ షుడ్ బి ఫెయిత్ఫుల్ టు గాడ్ అలోన్, దెన్ యూ విల్ బి ఎ విట్నెస్. ఆడేం చెప్పడు, వాడు చంపితే వాడే నరహంతకుడు అవుతాడు, అంత సీన్ లేదు వాడికి. కానీ యజమానులు అలా కొంతమంది ఉన్నారు, అఫ్కోర్స్ ఇప్పుడు మెజారిటీ ఉన్నారు. సో మన ఉద్యోగ ప్రాంతాల్లో మనం నమ్మకంగా ఉండడం చాలా అవసరం. నిన్ను నమ్మి ఒక బాధ్యతను నీకు అప్పచెప్పినప్పుడు ఎంత నమ్మకంగా చేస్తున్నావు అనేది మనం చూసుకోవాలి. నిన్ను నమ్మి నీకు కొంత మందిని లేదా కొంతమంది యవనస్తుల్ని లేదా కొంతమంది సేవకుల్ని కొంతమందిని నీ చేతికి అప్పచెప్తున్నప్పుడు మనం ఎంత నమ్మకంగా పనిచేస్తున్నాం. ఎందుకంటే దేవుడు చూసే దేవుడు మనల్ని పరిశీలించి చూసే దేవుడు. ఈజ్ ఏ అబ్జర్వింగ్ గాడ్, హీ టెస్ట్స్ us. దేవుడు కొన్నిస్తాడు, ఇమ్మీడియట్ టెస్ట్ పెడతాడు. దేవుడి నేచర్ మీరు ఎప్పుడైనా అర్థం చేసుకున్నారో లేదో ఐ డోంట్ నో, బట్ దేవుడు కొన్నిస్తాడు, ఇమ్మీడియట్గా టెస్ట్ వస్తుంది. ఆర్ యూ ఏబుల్ టు డూ ఇట్ ఆర్ నాట్? అక్కడ నీ ఫెయిత్ఫుల్నెస్ కనబడుతుంది. అక్కడ నీకు దేవునిపైనే ఆధారపడే విషయాన్ని వెల్లడి చేస్తావు. అందుకే ఇందాక మన సామెతల్లో చదివాం కదా, 28-20 వచనంలో ఆధారపడద్దు, దేవునిపైనే ఆధారపడాలి. అలా ఆధారపడినప్పుడు దేవునికి భయభక్తులతో దేవుని యొక్క కృప కొరకు ఎదురు చూస్తున్నప్పుడు దేవుడు ఆనందిస్తాడు. అది మీ యొక్క ఆ నమ్మకత్వాన్ని బట్టి. దేవుడు ఎప్పుడైనా ఆనందిస్తాడా అనే ఆలోచన వచ్చింది అనుకుంది. దేవుడు ఆనందించే విషయాలు ఉన్నాయా లేవా? చాలా ఉన్నాయి. దేవుని దుఃఖపరచొద్దని లేదా పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు అని ఆయన్ను దేవుని పరిశుద్ధాత్మను ఆర్పద్దు అని మనం చదువుతాం. కానీ దేవుడు ఆనందిస్తాడు అనే వచనం ఎక్కడైనా దొరికిందా? దేవుడు ఆనందిస్తాడు అనే మాట చూద్దాం. 147వ కీర్తన 11వ వచనం, Psalm 147:11. తన యందు భయభక్తులు గల వారి యందు తన కృప కొరకు కనిపెట్టి వారి యందు యెహోవా ఆనందించువాడే ఉన్నాడు. ఎవరి యందు ఆనందించేవాడే ఉన్నాడు? ఎవరైతే తన యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే తన కృప కొరకు కనిపెట్టుకొని ఉంటారో వారి యందు దేవుడు ఆనందించేవాడిగా ఉన్నాడు. మన ప్రభు అయినటువంటి దేవుడు ఆనందించేవాడిగా ఉన్నాడు. సో ఇది ఎలా అర్థం చేసుకోవచ్చు అని అంటే, అక్కడ మోసం చేయడానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక పిక్చర్ తీసుకొని వస్తాను, నేను ఒక పిక్చర్ చూపిస్తాను, మీరు ఊహించుకోండి. మీ ఇమాజినేషన్, మీ యొక్క క్రియేటివిటీకి సంబంధించింది. ఒక కుక్క ఉంది, కుక్కకి చేపలు చాలా ఇష్టం కదా, తింటది కదా, మాంసం ఇష్టమే కదా. అయినా మాంసం అక్కడ పెట్టినా తినకుండా ఉందనుకోండి, దాని అర్థం ఏంటి అంటే దానికి కడుపు నిండిందని కాదు. దానికి బాగా ఆకలిగా ఉంది. ఒక కుక్కకి మాంసం తీసుకొచ్చి ముందు పెట్టారు, కానీ యజమాని గో ఈట్ అని చెప్పేదాకా వెయిట్ చేస్తారు. సో తన కృప కొరకు ఎదురు చూచే వారి అందు whoever waits unto the Lord, చేయగలిగే సామర్థ్యం ఉండి నువ్వు చేయగలవు, నీ సొంతంగా చేయగలవు, నీకంతగా నువ్వు చేయగలవు. కానీ దేవుని కొరకు, దేవుని యొక్క ఎస్ అనే ఒక అనుమతి లేదా పర్మిషన్ వచ్చేంత వరకు వెయిట్ చేయడం అనేది కృప కొరకు కనిపెట్టుకొని ఎదుట. సో అలాంటి వారి యందు, అంత మాత్రమే కాదు, తన యందు భయభక్తులు కలవారై ఉండి వారి యందు కూడా దేవుడు ఆనందించేవాడిగా ఉన్నాడు. అది కదా మన నమ్మకత్వాన్ని ప్రదర్శించేది, అది కదా. సో ఒక జంతువు తన దాసుడు చెప్పే ఇంతవరకు వేచి ఉండడం వల్ల దాసునికి ఆనందం కలుగుతుందా లేదా? ఒక మాస్టర్, ఒక కుక్క నేను చెప్పిన వెంటనే తింటుంది, కానీ నేను చెప్పేంత వరకు సైలెంట్గా ఉంటుంది అని అన్నప్పుడు తనకి ఎంత ఆనందం, తన పైన లేదా ఆ యొక్క కుక్క పైన యజమానికి ఎంత నమ్మకం ఉంటుంది. సో ఇన్ దాట్ వీ కెన్ అబ్జర్వ్ ఫెయిత్ఫుల్నెస్. అక్కడ ఆ లక్షణాన్ని మనం చూడవచ్చు. ఫెయిత్ఫుల్నెస్ is seen in the saints, is seen in the God, is seen in the saints. It is exemplified
And we should cultivate that habit or that ఆ గుణం, ఆ యొక్క వర్చుని, ఆ మంచి లక్షణాన్ని మనం కూడా నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. దానిలో అనేకమైనటువంటి మంచి విషయాలు ఉన్నాయి. అండ్ అలా ఉన్నప్పుడు దేవుడు తన సంకల్పం అంతా మనకి ఏమి దాచుకోకుండానే చెప్పేస్తాడు. నేను ఈ కొద్ది మాటలతో ముగిస్తాను. నా టైం ఎంత అయ్యో తెలియదు, నాకు అక్కడ వాచ్ తెలియలేదు, నేను ఫస్ట్ ఎప్పుడో చూసుకోలేదు. ఓకే, సరే. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 20వ వచనంలో మనం 20-27 రెండు వచనాలు చూసి ముగిద్దాం. అపోస్తలుల కార్యంలో 20వ అధ్యాయం 20వ వచనము 27వ వచనాన్ని మనం చూసి ముగించుకుందాం. మరియు ప్రయోజకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయుట బోధించుచు దేవుని ఎదుట మారుమనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచవలనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుంటినో ఇదంతయు మీకు తెలియను. 27వ వచనాన్ని కూడా చదివి. దేవుని సంకల్పం అంతయు మీకు తెలపకుండా నేనేమీ దాచుకొనలేదు. థ్యాంక్ యూ బ్రదర్. అక్కడ ఏంటంటే దేవుని సంకల్పం ఏమిటంటే ఆ లక్షణాలు, లేదంటే ఆ దేవుని యొక్క రక్షణకు సంబంధించినటువంటి విషయాలు ఈయన నమ్మకమైన వాడు కనుక మొత్తం ఏమి దాచుకోకుండా చెప్పేశాడు. ఎప్పుడు కూడా తను దేవుని గుణ లక్షణాలను దాచుకోకుండా చెప్పేశాడు. కనుకనే మీకు ఈ విధంగా మారు మనసును మీరు కొనుక్కోగలిగారు. నేను నమ్మకమైన సేవకునిగా ఉన్నాను కనుకనే దేవుడు ఉద్దేశించిన విషయాలని బహిరంగ ఇంటింటగా మీకు తెలియచేస్తూ బోధిస్తూ వచ్చాను. దేవుని సంకల్పం అంతా మేము తెలియకుండా మేమేం దాచుకోలేదు అని ఒక నెగిటివ్, అక్కడ పదం అయితే లేదు, నమ్మకమైన పదం అని. కానీ మేమేమి దాచుకోకుండా చెప్పాము అంటే కేవలం అది నమ్మకత్వాన్ని బట్టే అనే మనం అర్థం చేసుకోవచ్చు. సో పౌలు భక్తుడు నమ్మకంగా ఉన్నాడు. పౌలు భక్తుడు అంతా ట్రావెల్ చేసిన వ్యక్తి ఎవరు లేరు. అఫ్కోర్స్ మనకి 13 పత్రికలు అందించారు. బైబిల్లో 13 పత్రికలు ఉన్నాయి ఆయన రాసిన. సో ఆయన రాసిన పత్రికల్లోనే మనం ఆ విధంగా చూస్తున్నాం. అండ్ పౌలుకు ప్రియమైన కుమారుడుగా ఉన్న వ్యక్తిని కూడా మనం ఒకసారి చూద్దాం. తిమోతిని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ యొక్క తిమోతితో మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన 1 పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు నాకు తిమోతిని మీ యొద్దకు పంపి ఉన్నాను. థాంక్యూ బ్రదర్. సో ప్రియమైనటువంటి వారు ఉన్నారు. వారిలో ఖచ్చితంగా సేవకు వినియోగించేది ఎవరంటే నమ్మకమైన వారినే. బహుశా మనలో ఆ లక్షణం ఉందా లేదా అని మనం ప్రశ్నించుకుంటే, ఒకవేళ మార్కు మీకు గుర్తొస్తున్నాడా? జాన్ మార్క్ యోహాను అనే మారు పేరు కలిగినటువంటి మార్కు బరబ్బాకి మేనల్లుడు లాంటివాడు, సమీప జ్ఞాని, వెరీ క్లోజ్ రిలేటివ్. సో పౌలు బరబ్బా ఇద్దరు మొదట కలిసి పరిచర్య ప్రారంభిస్తారు. సో బర్నబా తన యొక్క మేనల్లుడు, తన యొక్క క్లోజ్ రిలేటివ్ అయినటువంటి జాన్ మార్క్ పక్షాన్ని నిలబడతాడు. కానీ జాన్ మార్క్ అపనమ్మకత్వాన్ని బట్టి పౌలు వద్దు అనేసి అక్కడ బర్నబా పౌలు ఇద్దరు వేరవుతారు. కానీ ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఈ మార్కును పేతురు ఆదరించి మళ్ళా నమ్మకమైన పనివానిగా చేసిన తర్వాత దేవుని ప్రేమను చూపి, దేవుని ప్రేమను ఎదిగింపచేసి, ఆదరించి తనని ఆ నమ్మకమైన వ్యక్తిగా మార్చిన తర్వాత అతని గురించి కూడా ఆ టెస్టిమనీ మనం చూడొచ్చు. అతడు నా కొరకు ఉపయోగకరమైనటువంటి పరిచారకుడు, అతన్ని నా కొరకు తీసుకురండి అని. సో ఈ నమ్మకత్వం అనేది సేవలో చాలా అవసరం. ప్రత్యేకంగా సేవలో చాలా అవసరం. దేవుని సేవ చేసే కుటుంబం మొత్తం నమ్మకమైన వారిగా ఉండాలి అనే మాటలతో నేను ముగిస్తాను. ఈ 4 వచనాలు మనం చూసేసి ముగించేస్తాం. సో ఎస్పెషల్లీ దిస్ ఫెయిత్ఫుల్నెస్ ఇస్ రిక్వైర్డ్ ఇన్ మినిస్టర్స్, ద వైఫ్స్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ ద చిల్డ్రన్ ఆఫ్ మినిస్టర్స్. ఈ 4 వచనాలు లేదా 3 విషయాలు చూసి ముగించేస్తాను. 1 కొరింథీ, ఇప్పుడు మనం చదివిన ఈ 1
మొదటి కొరింథీ అధ్యాయము 4వ అధ్యాయము 2వ వచనంలో, మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైన వాడై. థ్యాంక్ యూ బ్రదర్, చాలా చాలా టైం తక్కువ ఉంది కాబట్టి నేను ముగించేస్తాను. గృహ నిర్వాహకులలో ప్రతివాడు నమ్మకమైన ఉండుట అవశ్యము. సో ఎవరైతే దేవుని గృహాన్ని అంటే సంఘాన్ని లేదా దేవుని సేవను కొనసాగించే వారై ఉన్నారో వారిలో ఉండాల్సినటువంటి ముఖ్య లక్షణం, ఖచ్చితమైన లక్షణం, ప్రతివాడు, ఎవ్రీ మ్యాన్, ప్రతి ఒక్కరు కూడా నమ్మకమైన వారిగా ఉండాల్సిందే. సో దేవుని సేవ చేయాలి అంటే దేవుని సేవకులలో చాలా మందిలో కనపడదు కాబట్టి చాలా వింతలు చూస్తున్నాం. మన సహోదరుడు సందీప్ చాలా విషయాలు మనకి చెప్తూ ఉంటాను. నేను కొన్ని చెప్తాను నాకు, ఎందుకంటే వాడిని ప్రేమతో హక్కును చేసుకోవాలంటే ఇష్టం, అందుకే ఇప్పుడు చెప్పాను. నేను చాలా తెలుసు సంఘాల్లో జరిగే వింతల విశేషాలు, కానీ నేను ఎందుకు చెప్పానంటే వారి కోసం మనం ప్రార్థన చేయాలి. అది మంచిది కాదని చెప్పడం మంచిది, అవసరం. వాళ్ళతో సహోదరులు చెప్పేది చాలా మంచి విషయం, అలా మనం ఉండకూడదు. ఎస్, బట్ వీ నీడ్ టు లవ్ అండ్ వీ నీడ్ టు ఎంకరేజ్ టువర్డ్స్ అవర్ లార్డ్. సో నమ్మకమైన వాడిగా ఉండాలి. అలా లేకపోవడం వల్ల కొన్ని సంఘాలు అలా ఉన్నాయి. మన సంఘం అలా లేదు, దేవునికి స్తోత్రం. మన సంఘం నమ్మకమైన దాసుల చేతుల్లో ఉంది, దాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. సో గృహ నిర్వాహకులలో ప్రతి వాడు కూడా నమ్మకమైన వాడై ఉండుట అవశ్యం. దెర్ ఈస్ నో అదర్ ఆల్టర్నేటివ్, ఇంకా దాన్ని తప్పించడానికి లేదు. సో దేవుని సేవ చేసే వారిలో, మినిస్టర్స్లో కనపడాల్సిన లక్షణం నమ్మకత్వం. రెండోది, ముందుకు త్వరగడం, భార్యల్లో లేదా ఆ సేవ చేసే భార్యల్లో కూడా బహుశా సహోదరులు మంచి వాళ్ళే ఉన్నారు, మన సహోదరి స్త్రీలు. ఒకవేళ ఈ లక్షణం లేకపోతే మీరు తప్పుగా అనుకోకండి, ముందే చెప్తున్నాను, మన వాళ్ళు మంచివాళ్ళే. సరే, తిమోతి పత్రిక, అది మొదటి తిమోతి పత్రిక 3:11. అటువలే పరిచర్య చేయ స్త్రీలను మాన్యులై గొడ్డెములు చెప్పని వారును మితానుభవము గల వారును అన్ని విషయములలో నమ్మకమైన వారునై ఉండాలి. పరిచర్య చేసే స్త్రీలు దేవుని పరిచర్యలో కొనసాగుతున్న భర్తలకి నమ్మకంగా ఉండాలి. అండ్ వీళ్ళు చేయాల్సిన కొన్ని లక్షణాలు అక్కడ ఉన్నాయి, వాటి వివరిస్తే మనకు చాలా ఎక్కువ వస్తాయి. అంటే మన వాళ్ళు చేస్తున్నారని చేయట్లేదని నేనేం చెప్పట్లేదు, మన వాళ్ళు మంచివాళ్ళు, నాకు తెలుసు ఆయన. అండ్ వాళ్ళు మాన్యులుగా ఉండాలి, కొందరు చెప్పకూడదు, మితానుభవం కలవారై ఉండాలి. అన్ని విషయాల్లో ఇన్ ఆల్ థింగ్స్ వీ షుడ్ బి అ ఫెయిత్ఫుల్ పర్సన్స్. ఇది సేవ చేసేవారే కాదు, సేవ చేస్తున్నటువంటి భక్తులకు తోడుగా ఉన్న భార్యలు కూడా అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండాలి. అన్ని విషయాలు. బ్రదర్, మరి మనీ విషయం కూడా, ఎస్, అన్ని విషయాల్లో, ఎనీథింగ్, ఇట్ మే బి ఎనీథింగ్, అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండాలి. పిల్లలు మీకోసం టైటస్, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఉంది. ఎవడైనను నిందారహితుడును ఏకపత్ని పురుషుడును దుర్వ్యాపార విషయము నేరము మోపబడని వారి అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు కలవాడునై ఎడల అట్టి వారిని పెద్దగా నియమించవచ్చు అనే ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. అక్కడ పిల్లల గురించి చెప్పబడినటువంటి మాట ఏంటంటే, పిల్లలు అవిధేయులుగా ఉండకూడదు, వారు విశ్వాసం కలవారై ఉండాలి, అంటే నమ్మకమైనటువంటి వారై ఉండాలి. సో ఒక సేవకుని యొక్క భార్య కాదు, ఒక సేవ చేసే పిల్లలు కూడా నమ్మకమైనటువంటి వారిగా ఉన్నారు, నమ్మకమైన వారిగా ఉన్నారు. సో ఈ నమ్మకత్వం అనేది దేవుని గుణగణం లేదా గుణ లక్షణం, మంచి లక్షణం. అలా ఆ లక్షణం కనుక్కోవడం చాలా కష్టం. కానీ ఈ నమ్మకత్వం లేని వాడిలో ఏముంటుందో చూసి నేను క్లోజ్ చేస్తాను. అండ్ లిటరల్లీ క్లోజ్ చేస్తున్నాను చివరిగా 4-5 చెప్పాను కదా. విత్ దిస్ వర్స్ ఐఎమ్ క్లోజింగ్ ఇట్. సామ్స్ కీర్తనలు 5:9. ఎందుకంటే నమ్మకత్వం లేని వారు ఏం చేస్తారు అనేది ఇక్కడ ఉంది.
కీర్తన 5వ కీర్తన 9వ వచనంలో వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగం నాశనకరమైన గుంట, వారి కంఠము తెరిచిన సమాధి, వారు నాలుకతో ఇచ్చకములాడతారు. నమ్మకమైన వారు సంగతి దాస్తారు. ఇంకొక మాట కూడా ఉంది, నేను చెప్పను, దీంతోనే ముగిస్తున్నాను. సో నమ్మకమైన వారు మీతో సీక్రెట్ చెప్పారనుకోండి, మీరు నమ్మకమైన వారైతే అది మీతోనే పెట్టుకుంటారు, సీక్రెట్గానే ఉంచుతారు, వాడి కోసం ప్రార్థన చేస్తారు. దాచలేదా మీ నమ్మకత్వం లేనట్టే, మీ నోట్లో యథార్థత ఉన్నట్టు కాదు. అలానే షేర్ చేసుకోవద్దంటే లైఫ్ పార్ట్నర్స్ అనేది వాళ్ళు షేర్ చేసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉంటాయి, మార్చుకోవాలి. ఇట్స్ ఏ వెరీ టఫ్ టాస్క్. కత్తి మీద సామాన్ అంటేనే అంటే కత్తితో ప్రాక్టీస్ చేయడం లాంటిది అనమాట, యుద్ధం చేయడం. సాము అంటే ఎక్సర్సైజ్. అంటే పొరపాటున కొంచెం అజాగ్రత్తగా ఉన్నా కసక్క దిగిపోతుంది పీక. కత్తి మీద సాము లాంటిది. ఏంటి? నమ్మకత్వంగా ఉండడం అనేది. భార్యభర్తలతో పంచుకోకూడదు. అయ్యో అవును, ఎస్, అది డిసర్నింగ్, వివేచనతో పంచుకోకూడదు కొన్నిసార్లు. సో ఆ నమ్మకమైన వాడు సంగతి దాస్తాడు, నమ్మకత్వం లేనివాడు పరుడు గుట్టు బయట పెడతాడు. సామెతలో ఉంది, నేను రెఫరెన్స్ చెప్పను, అది మీకు నేర్చుకోండి ఎక్కడ ఉందో. ఓకే, నమ్మకమైన వాడు సంగతి దాచును అన్నది. ఒకవేళ నమ్మకంగా లేకపోతే వాళ్ళు తెరిచిన సమాజంలాగా కంపు విషయాలు బయటకని చెప్తారు, ఇచ్చకంలాడతారు, వాళ్ళు ఎట్లా అంటే అట్లా మాట్లాడతారు. వారి నాలుక, వారి యొక్క అంతరంగం అనేది నాశనమైన గుంటలాగా ఉంటుంది. సో అపనమ్మకస్తులుగా మనం ఉండడానికి పిలువబడలేదు. దేవుడు నమ్మకమైన వాడు. పూర్వం మనం అపనమ్మకస్తులం, నమ్మతగని వారము. అయితే దేవుడు మనల్ని పిలిచిన తర్వాత, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత మనం కూడా దేవుని యొక్క సారూప్యంలోనికి మారాలి, నమ్మకమైన వారిగా మారాలి. ఆ నమ్మకమైన వారిగా మారితే వారికి దీవెనలు మెండుగా ఉంటాయి. యజమానుడు ఎలాగునైతే దాసుల కొరకు ఎదుగుతున్నాడో నమ్మకమైన వారి కొరకు మన దేవుడు కూడా, అది అలగోరికల్ లాంగ్వేజ్లో చెప్పబడింది, మన దేవుడు కూడా నమ్మకమైన వారి కొరకు ఎదురు చూస్తున్నాడు. అండ్ రివార్డు పొందుకునేటప్పుడు కూడా దేవుడు ఇచ్చే రివార్డు ఏంటో తెలుసా? బడా నమ్మకమైన మంచి దాసుడా, బడా నమ్మకమైన మంచి దాసుడా అని అంటాడు. సో బై ఫెయిత్ఫుల్నెస్ ఓన్లీ we will be rewarded abundantly, overflowing of abundant blessings. దేవుడు అలాగ మన సేవకుల్ని, మనల్ని దీవించును కాక. ఆమేన్. థాంక్యూ.